మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని అడిగితే ఫస్ట్ వచ్చేది దోశలు లేదంటే ఇడ్లీలు. సో అదే దోశల్ని ఇంకొంచెం హెల్తీగా ఈరోజు వైట్ రైస్తో కాకుండా రెడ్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నా. అదేనండి, వారధి ఫామ్ని ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది. రెడ్ రైస్ దోశలు చాలాసార్లు చూపిస్తూ ఉంటుంది నేత్ర అక్క అయితే. నేనైతే ఈరోజు ఆ రెడ్ రైస్తో చేస్తున్నాను. సూపర్ మార్కెట్లలో అండ్ డీమార్ట్లలో ఎక్కడైనా దొరుకుతాయి, ఇవి కిరాణా కొట్లు కూడా దొరుకుతాయి. ఈ బియ్యం అయితే 3 కప్పుల బియ్యం తీసుకున్నాను, రెడ్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు బాగా కడిగేసుకొని నీళ్లు వేసి 5-6 గంటల పాటు నానబెట్టేసాను. చూసారా, 5-6 గంటలకి చక్కగా నానిపోయినాయి. సో ఇదే రెడ్ రైస్లోనే చాలా రకాలుగా కూడా ఉంటాయి. ఇంకొకటి రెడ్ మట్టా రైస్ అని ఉంటుంది, అది తొందరగా నానదు. సో ఈ రైస్ అయితే తొందరగా నానిపోతుంది. ఇలా మిక్సీ జార్లోకి కొన్ని వేసుకొని వీలైనంత మెత్తగా పిండి అయితే రుబ్బుకోవాలి. మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంటుంది కదా, రిలేటెడ్ వీడియోది, ఆ ప్లే బటన్ క్లిక్ చేస్తారంటే ఓపెన్ అవుతుంది. సో ఇలా బాగా పిండి మొత్తానికి మిక్సీ పట్టుకున్న తర్వాత చేతితో ఒకసారి అంతా ఈవెన్గా మిక్స్ చేసి వేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసి నైట్ అంతా పులియడానికి పెట్టేద్దాం. చూసారా, మార్నింగ్ 6 గంటలకు వచ్చి చూస్తే పిండి చూడండి ఎంత చక్కగా పులిసిందో. సో నేను ఇంకా ఎక్కువ పులిసి చల్లిపోతుందేమో అని భయపడిపోయాను. సో ఇంతే, మనకి నార్మల్గా వైట్ రైస్ దోశ పిండి ఎలా పులుస్తుందో అదే విధంగా ఇది కూడా ఫర్మెంట్ అయింది. దీన్ని ఇప్పుడు ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసేస్తున్నా. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కావాల్సినంత పిండి తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దీంతోనే రకరకాలుగా టిఫిన్లు అయితే చేసేసుకోవచ్చు. నేను కావాల్సినంత పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నా. బ్యాటర్ అయితే నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి. మీకు ఏమైనా కొంచెం చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని పెనం నార్మల్ హీట్ ఉన్నప్పుడు దోశ బ్యాటర్ వేసుకొని ఇలా మనకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకున్నామంటే మంచి క్రిస్పీగా వస్తుంది దోశ అయితే. నేను ఇక్కడ నూనె వాడట్లేదు, మీగడ త్వరగా వాడుతున్నానండి. పాల మీద మీగడైతే ఇలా గ్లాస్లో వేసుకున్నాను ఫ్రెష్గా, నిన్నటిది ఈరోజుది. దాన్ని అయితే ఇలా దోశల పైన వేసి అయితే కాలుస్తున్నాను. పిల్లలకి మాకి ఈరోజు నూనె వేయకుండా నూనె ప్లేస్లో ఇలా మీగడ వేసి అయితే కాలుస్తున్నా. సో ఇలా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఎర్రగా కలర్ వచ్చేలాగా కాల్చుకున్నామంటే చూడండి చక్కగా మనకి వైట్ రైస్ దోశకి ఏమాత్రం తగ్గకుండా మంచి క్రిస్పీగా అండ్ మంచి కలర్తో వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. ఇంకా వైట్ రైస్ దోశ కన్నా ఈ రెడ్ రైస్ దోశ టేస్ట్ అయితే ఇంకా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినిపోయారు మా పిల్లలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్.